రాష్ట్రంలో వైసీపీ నాయకుల వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అసలు ఎలా చూడాలంటారు? దాదాపు 2 నెలలుగా అజ్ఞాతవాసంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అరెస్టు. మరి మరో పక్కన చూస్తే వల్లభనేని వంశీకి బెయిల్ రాని పరిస్థితి. అసలు ఎలా చూడాలంటారు దీన్నంతా? ఏమయ్యా, ఇంతకుముందే చెప్పాను నేను. ఏమిటంటే పాపం వాళ్ళు జగన్ గారు ఉంటాడు, 30 సంవత్సరాలు ఉంటాడు, మనకి డోకా లేదు, 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతకం మనం. అందుకని ఉందా దోసిపెట్టి మన పిల్లలకి మన సంతానానికి ఇచ్చుకొని పోదామని పాపం తాపత్రయపడ్డారు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే అప్పుడు అందరూ అనుకున్నాం, నేను కూడా అనుకున్నా, జగన్ కుర్రాడు, రాజశేఖర రెడ్డి కొడుకు, యువకుడు, డబ్బులున్నాయి, క్యాపిటల్ కడతానన్నాడు, తర్వాత పొలం పూర్తి చేస్తానన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు అని అందరూ నమ్మాం, ప్రజలందరూ నమ్మాం. అదే గనక చేసి ఉన్నట్లయితే ఎదురు లేదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా అతను అభిప్రాయంలో తేడా వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. వీళ్ళ తప్పు కాదు. నీ ఎవరికైనా ఇప్పుడు వ్యవస్థలో అవకాశం ఇస్తే దోచుకోని వాడు లేడు. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ, తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ కూతురు ఎందుకు పోతుంది బయటికి? చెప్పు, ఎందుకు పోతుంది? అవకాశవాదం కాదు, డబ్బు కాడ గొడవ. అవకాశం కాదు కదా, డబ్బు కాడ గొడవ. వీళ్ళందరికీ నువ్వేదో, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, బోళ్ళని సంపాదించాడు, ఎవడికిస్తాడు? నువ్వు ఉన్నావు, నీ కొడుకు ఇస్తావు, నీ కూతురికి ఇస్తావా? కొడుకే ఇస్తారు. మరి ఇప్పుడు ఇంతకుముందు అంటే కూతుళ్ళు చేసుకుపోయేవాళ్ళు, చదువు సంధ్య లేదు, వాళ్ళకి ఇదంతా జ్ఞానం లేదు. ఇప్పుడు కూతుళ్ళు కూడా అదే ముదుతలు నేర్పగరాదే విద్య నేర్పించినానని ఆడవాళ్ళు కూడా డి అంటే డి అంటున్నారు. ఇక్కడ మన జగన్ చెల్లెలు ఇక్కడ తయారవుతారు. ఎందుకంటే డబ్బు ప్రాధాన్యత ఎప్పుడైతే ఉందో, డబ్బు మీద మమత ఎట్లయితే పెరిగిందో, వీళ్ళందరూ కూడా పాపం ఎవరికైనా ఇంతే, నేను కూడా ఇంతే, అవకాశం ఇస్తే దోసుకునేవాడినే. ప్రతి వాడు వ్యవస్థలో ఇప్పుడు నీతి నియమాలు పోయినవి, సంపాదన దగ్గర అడ్డగారులు తొక్కుతున్నారు వ్యవస్థలో. నాకేంటి, చిన్నపిల్లాడిని కూడా నువ్వు అడిగితే వాడికి ఏదన్నా ఇంతకుముందు ఏంద్ర అబ్బాయి అటు పోయిరారా అంటే పోయి వచ్చేవాళ్ళు, ఇప్పుడు పారు, నాకేంటి. అట్లా వ్యవస్థ తయారైంది. వాళ్ళందరూ దోచుకున్నారు, చేసుకున్నారు. ఇంకా నీకు ఇంకోటి చెప్పనా, ఆ లెవెల్లో ఉంటే పర్లేదు, కానీ ఇంకా కింద లెవెల్కి వస్తే జైలు పట్టవయా? ఇప్పుడు ఆ లెవెల్లో మన మంత్రులు గింతులు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ వరకు అయితే వాళ్ళ వరకు ఆగితే పర్వాలే. ఇంకా నువ్వు కిందకి దిగి చేస్తే ఇక పోలీసు వ్యవస్థ అంతా ఇక ఇదే పని, ఇక అడ్మినిస్ట్రేషన్ ఉండదు, తయారైందంటారా గడిచిన 5 సంవత్సరాల పరిస్థితి? ఏమయ్యా, నన్ను అడిగి నా చేత చెప్తావా? ఎవరిని అడిగినా చెప్తారు నీకు. నా చేత చెప్పించడం తప్ప నీకు ఎవరిని అడిగినా అరాచకం కదా నీకు. అందుకని ఎందుకు అంత ప్రజలంతా ఉవ్వెత్తున ఎందుకు? చిన్న కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అయ్యాడయ్యా. ఇప్పుడు కొంచెం 50% అయితే పర్లేదు, కానీ మొత్తం వ్యవస్థలో నీకు ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం అవసరం చెప్పు? అంత అడ్డం తిరిగి ఓటేజ్ ఎందుకు, ఏం అవసరం వచ్చింది? వాళ్ళకి తెలిసిపోయింది ఏమిటి ఈ వ్యవస్థ, ఏమిటి ఈ దేవుడు ఏంటి, మనకేమిటి. అదే పోలవరం క్యాపిటల్ కడితే ఏదో ఒకటి పని ఉండేది. అసలు నీకు తాపి వాళ్ళకి ఇసుక లేదా? తాపి వాళ్ళకి పని లేదా? తాపి పని లేకపోతే, కన్స్ట్రక్షన్ లేకపోతే, మొత్తం సిమెంట్ మూతపడ్డాయా? ఇనుము కుట్లు మూతపడ్డారా? తర్వాత ఈ గిళ్ళు అమ్ముకునే వాళ్ళంతా కన్స్ట్రక్షన్ లేకపోతే ఈ ప్రభావం అంతా డైరెక్ట్గా ఇది పచారీ షాపుల వాళ్ళ మీద, కూలీలు ఉంటేనే కదా. క్యాపిటల్ మొట్టమొదటి ఉన్నప్పుడు ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది విపరీతంగా ఫుల్గా, ఎప్పుడు పోయినా కూడా ఫుల్ హోటల్స్ సస్యశ్యామలుగా ఉంది మొట్టమొదట చంద్రబాబు ఉన్నప్పుడు. తర్వాత ఏమైంది? ఎవడు లేడు, ఈగలు తోలుకున్నారు అంతా. వాళ్ళంతా ఏమయ్యారు పాపం, ఆ కూలీలంతా ఏమయ్యారు? తర్వాత అక్కడ వాళ్ళ మీద ఆధారపడేటువంటి ఈ హోటల్స్ కానీ, ఇవన్నీ పచారీ షాపులు కానీ, వీళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళంతా దెబ్బతిన్నారు కదా. అది ఇండైరెక్ట్, నీకు తెలియకుండానే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ జరిగింది. ఇప్పటికే మరి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అయితే కనుక 500 ఎకరాల్లో సరిపోతుంది కదా. ఏదో నాగార్జున యూనివర్సిటీ కానీ ఎక్కడైనా సరే అక్కడ భూముల్లో ఎక్కడో చోట తీసుకొని 500 ఎకరాల్లో ఈ హైకోర్టు, సచివాలయాలు ఈ కట్టేసుకుంటే సరిపోతుంది కదా అనే భావనలోనే ఉన్నారు కదా మరి ఆయన. పిచ్చోడా, అసెంబ్లీలో ఏం చెప్పాడు? ఇది చాలదు. ఇప్పుడు ఇవన్నీ జనం సేవల్లో ఇప్పుడు ఎట్లా చూస్తూ ఉంటే నేను మాట్లాడానుకో, ఏదైనా తప్పు మాట్లాడానుకో, ఇమ్మీడియట్గా పోస్ట్ పెడతారా, ముసలోడా నువ్వేం తిన్నావురా, ఏమి ఇచ్చారో డబ్బులు. వ్యవస్థలో నేను చూస్తున్నా, మనవాడు భయపడారా, ముసలోడా వాడు నువ్వు తెలుగుదేశంలో లాగా ఉందిరా. ఇప్పుడు విడిపోయింది. ఇప్పుడు నన్ను తిట్టించడానికి గొట్టం పెట్టడం తప్ప నువ్వు రోజు తీసుకొచ్చి జనం 90% మంచి కామెంట్ చేస్తే 5-6 తిడుతున్నారయ్యా.
ఏమైనా నీకేమైనా ఎంత దుబ్బుతున్నావు? సరిపోయింది అంటున్నాడు, మరి దానికి ఏం చెప్తారు మీరు? నేను మొన్నే చెప్పా, పిచ్చి పుట్టింది పాపం. జగన్కి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, వాళ్ళకే తెలుసు. కాకపోతే ఏంటంటే నాయకుడిని వదలలేక చేయలేక, కానీ ఇప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. నాయకుడు అనేవాడు ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద మంచిగా చెడు నిలబడాల. నువ్వు అసెంబ్లీలో ఇన్ని వేలుగా చాలదు, ఇంకా కట్టాలి అది ఇది అని చెప్పి నువ్వు 500 చాలు నాగార్జున యూనివర్సిటీలో పెట్టుకో, నీకు 2 ఎకరాల్లో ఇక్కడ 2 ఎకరాలు నీకు ఇల్లు ఎందుకు, అక్కడ బెంగళూరులో ఎందుకు, హైదరాబాద్లో ఎందుకయ్యా నీకు అన్నీ? ఇప్పుడు మీ ఇద్దరు 3 పిల్లలు ఉండేది, మీకు అన్ని 1000 ఎకరాలు 100 ఎకరాల్లో అంత, తర్వాత ఇక్కడ కూడా విశాఖపట్నంలో మీకు పర్మనెంట్ గుంటాన్ని కట్టుకున్నావు. నువ్వు ఇవన్నీ ఎందుకు కట్టుకున్నావు? నీకేమో భవంతులు కావాలా, ప్రజలకేమో క్యాపిటల్ అక్కర్లేదా? ఏదన్నా క్యాపిటల్ అంటే ఎవరికైనా, మనం ఇంతకుముందు ఎట్లా హైదరాబాద్ పోయేవాళ్ళం క్యాపిటల్ అని, ఎంత గర్వంగా ఉండేది మన రాజధాని అని. ఇప్పుడు కూడా మనం టూరిస్ట్ ఎక్కడ పోతున్నాం? బాంబే పోతున్నాం, కలకట్టా పోతున్నాం, మెడ్రాస్ పోతున్నాం, బెంగళూరు పోతున్నాం. టూరిజానికి ఎందుకు పోతున్నాం? టూరిజం. అసలు నీకు ప్రధానమైనది ఏంటంటే ఏమీ కాని ఖర్చు పెట్టకుండా ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల లావాదేవీలు, అన్ని రకాల డబ్బు సంపాదించే మార్గం టూరిజము. టూరిజం డెవలప్ అయితే దాని మీద చంద్రబాబు కూడా ఆయన కూడా చేస్తున్నాడు. టూరిజం డెవలప్ అయితే ఎంతమంది బాగుపడతారు. నువ్వు కాశ్మీర్లో టూరిజం వల్లే వాళ్ళంతా బాగుపడుతుంది. ఎన్ని రకాలు మీకు తెలుసు, అందరూ హోటల్స్ ఏమిటి, వెహికల్స్ ఏంటి, డ్రైవర్లు ఏంటి, అన్ని రకాల ఆల్ క్యాడర్స్కి టూరిజం వస్తే అన్ని రకాలకి ఉద్యోగాలు, సదుపాయాలు, ఆదాయ వనరులు వనగొడతాయి. గవర్నమెంట్ పెట్టుబడి ఏం అక్కర్లా, ప్రతిమది ఏదైనా కావాలంటే గవర్నమెంట్ పెట్టుబడి కావాలి. దానికి వనరులకి టూరిజానికి డెవలప్ పెట్టేటువంటి నీకు వ్యవస్థ క్రియేట్ చేస్తే, ఇప్పుడు నీకు బ్రహ్మాండంగా అక్కడ ఎందుకు బెంగళూరు ఎందుకు పోతున్నారు, బ్రహ్మాండంగా వనాలు గినాలు బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అలా మైసూరు ఎందుకు పోతున్నారు, సేమ్ థింగ్. ఇప్పుడు అందుకని ఆయన కూడా చంద్రబాబు గారు కూడా చేస్తున్నాడు. కాకపోతే జగన్ ఇప్పుడైనా కూడా జగన్కి విజ్ఞత ఉంటే ఇట్లా మాట్లాడకూడదు. నేనే అన్నాను, నేను చెప్పాను అని లెట్ హిమ్ వెయిట్. ఇప్పుడు ఆగి చూసి ఎంత తొందర సంవత్సరం కూడా కాలా నువ్వు ఆయనంగా నువ్వు ఎగబడి అటు చేస్తాం వాడిని పుడుతాం ఈడు పుడుతాం వాడిని బట్టకొస్తాం వాడిని బట్టలు తీసుకొడతాం. తప్పు కదా. నువ్వు వెయిట్ అండ్ సీ. రాజకీయ విజ్ఞత కలిగితే చూసి విజ్ఞతగా జాగ్రత్తగా నువ్వు ఏదన్నా ఇదిగో కడుతున్నావు, ఈ కట్టిన దాంట్లో ఈ తప్పు ఉంది, ఇదిగో ఇక్కడ అరాచకం చేసావు అని పాయింట్అవుట్ చేయి. ప్రజలు నీ వెనుకుంటారు. నువ్వు విషం కక్కుతూ ఉంటే మంచికి విషం కక్కుతుంటే మొత్తం రాష్ట్రం అంతా ఇవాళ కడపలో అంతమంది జనం విపరీతంగా పోతున్నారంటే ఎందుకు పోతున్నారు? నీ అడ్డాకి జనం ఎగబడిపోతున్నారంటే ఎందుకు వస్తున్నారు? అంత మాత్రం నువ్వు గ్రహించుకోవద్దు. మామూలుగా ఒక మాట ఇస్తే కడపళ్ళు వెళ్ళదురా అని అంటే ఉండాలి కదా. అంత మాత్రం జనం కడపలో ఛాలెంజ్ చేస్తున్నారు. భయంకరంగా కోల్పోయాడయా. ఇప్పుడు ఎక్కడ అతనికి రేపు వీళ్ళు అంటున్నారు కదా, రాజకీయ నాయకుడు పరిపక్వత ఉండాలా. ఎందుకంటే పాపం పరిపక్వత లేకుండా అదృష్టం కొంది సోనియా గాంధీని వ్యతిరేకించి ధైర్యంగా నిలబడి ప్రజలు ధైర్యానికి విలువిస్తారు. చాలా మంచి సోనియా గాంధీకి ధైర్యం నిలబడ్డాడు, చాలా గట్టాడు, మనకు కూడా అంతకన్నా భయంకరంగా చేస్తాడని ప్రజలు నమ్మి వేసారు అతన్ని. అది కాపాడుకోవడం చేతగాల. అదే ఎందుకంటే పరిపక్వత లేకపోవటం. థ్యాంక్ యూ సార్.